ఏమండి, మన బ్రతుకుల్లో కూడా చాలామంది మనం చూస్తాం, ఉదయాన్నే ఒక పని ఉంటుంది. ఏంటో పని అంటే మనకి దేవునికి, మనకి దేవునికి, మనకి మనుషులకు కాదు, మనకి దేవునికి. అంటే ఉదయం తెల్లారగట్ల లెగిసి మనం ఎవరు పని చేయాలి? ఎవరు పని చేయాలండి? ఎవరు పని చేయాలి? దేవుని పనే చేయాలి. అంటే ఉదయం లెగ్గానే మోకరించు, ఓపిక లేకపోతే కూర్చునో, ప్రభువా రాత్రంతా నన్ను నా కుటుంబాన్ని కాపాడారు, నన్ను నా ఇరుగు పొరుగు వారిని కాపాడారు, మమ్మును మా సేవకులను కాపాడారు, నన్ను నా కలిగిన వారిని కాపాడారు, నన్ను నా ప్రాంతాన్ని దేశాన్ని కాపాడారు అని కృతజ్ఞతలు చెప్పి తదుపరి ఏం చేయాలంటే, ప్రభువా ఈ దినాన నీ కృప మాకు కావాలయ్యా, మీ జ్ఞానం మాకు కావాలయ్యా, మీ యొక్క పవిత్రమైన జీవితం మాకు కావాలయ్యా, మీ పవిత్రమైన నేత్రాలు మాకు ధరింపు చేయనైనా, మా చెవులు, మా చూపు, మా హృదయం పవిత్రంగా ఉండాలి ప్రభువా. చాలామంది నశించిపోతున్నారయ్యా, పాపంలో, శాపంలో, అక్రమాల్లో. వాళ్ళందరూ కూడా మీ రక్తంలో కడగండి అయ్యా, నీ బిడ్డలుగా మార్చండి నాయన. రాజకీయ వ్యక్తులకు రక్షణ కలగచేయండి అయ్యా. మా గ్రామాన్ని, పట్టణాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, భారతదేశాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం, మీరు కాపాడండి అని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది పని చేయటం అంటే. ఈ పని చేసి అప్పుడు నువ్వు మంచినీళ్ళే తాగు, ఈ పని చేసి నువ్వు కాఫీయే తాగు, ఈ పని చేసి నువ్వు టీయే తాగు. ఏమండి, కాసేపు బైబిల్ చదివి నువ్వు టిఫినే తిను, ప్రార్థన చేసి బైబిల్ చదివి ఎప్పుడైతే నువ్వు వెళ్తావో ప్రభు అంటాడు, నా పని నువ్వు చేసావు కాబట్టి నీ పని నేను చేస్తా. కొట్టి చప్పట్లు. ఆమేన్.